స్పెషల్ ఫోకస్. బిపిన్ రావత్ ధైర్యానికి వ్యూహానికి పర్యాయపదం లాంటివారు. బందుకు లగాయేంగే జెండా పాతేంగే అన్నట్లు ఉంటాయి ఆయన నిర్ణయాలు, మాటలు. ఆయన కుటుంబం మొత్తం ఆర్మీలోనే ఉంది. ఆ దేశభక్తే ఆయన్ను బార్డర్ వైపు నడిపించింది. చాతుర్యం, తెగువ, త్రివిధ దళాలకు అధిపతిగా ఎదిగేలా చేసింది. ఆర్మీ కుటుంబంలో పుట్టి 45 ఏళ్లుగా దేశ సేవలో ఉండి సైనిక విధుల్లోనే ప్రాణాలు కోల్పోయిన బిపిన్ రావత్ మరణాన్ని తలుచుకొని యావత్ భారతావని కన్నీరు పెడుతోంది. ఇండియన్ ఆర్మీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న బిపిన్ రావత్ జీవితాన్ని ఒక్కసారి పలకరిద్దాం. ఎవరైనా కోపంగా కొడతారు, బలంగా కొడతారు. బిపిన్ రావత్ మాత్రం శ్రద్ధగా కొడతారు. సినిమా డైలాగైనా ఆర్మీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చరిత్ర చూస్తే నిజమైన హీరోయిజం కనిపిస్తుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని కాదు, అందరిలో ఒకడిలా, అందరికీ ఒకడిలా బిపిన్ రావత్ మెలిగారు. సమస్య ఏదైనా, సరిహద్దులో సమస్య ఎలాంటిదైనా అక్కడ వాలిపోవడం, భరోసా ఇవ్వడం, శత్రువును సవాల్ చేయడం, మాటలతోనే భయం పుట్టించి ఆశ్చర్యపోయేలా చేయడం బిపిన్ రావత్ కు ఒక్కరికి మాత్రమే సొంతం. బిపిన్ రావత్ కుటుంబం మొత్తం ఆర్మీలోనే సేవలందించారు. ఆయనది ఉత్తరాఖండ్లోని పౌరీ ఏరియా. తాత, తండ్రి ఇలా తరతరాలుగా రావత్ కుటుంబం దేశం కోసం సైన్యంలో ఉండి శత్రువులతో పోరాడింది. తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ కూడా ఓ లెఫ్టినెంట్ జనరల్. డిఫెన్స్ స్టడీస్లో ఎంఫిల్ చేసిన బిపిన్ రావత్ మేనేజ్మెంట్, కంప్యూటర్ స్టడీస్లో డిప్లొమాలు కూడా పొందారు. బిపిన్ రావత్ చదివింది మొత్తం యుద్ధం గురించే. యుద్ధం ఎలా చేయాలి, ఎలా ప్రణాళికలు రచించాలి, శత్రువుల వ్యూహాలు ఎలా చిత్తు చెయ్యాలి, ఇలా ప్రతి విషయం సునిశితంగా పరిశీలించేవారు. కొత్త విషయాలు తెలుసుకునేవారు. 1978లో తన తండ్రి పనిచేసిన గోర్ఖా రైఫిల్స్లో సైనికుడిగా చేరాడు. అక్కడి నుంచి సిడిఎస్ అయ్యే వరకు ఆయన అందుకోని మెడల్ లేదు, చూడని హోదా లేదు. We have to prepare for future kinds of warfare. As you have rightly identified, we cannot fight the next war like we fought the last war. The wars will be fought by the militaries on the borders. But I think there is now greater relevance being given to non-contact warfare. And when we look at non-contact warfare has two facets, one in the military field and the other in the non-military field. In the military field, non-contact warfare can be cyber warfare, it can be warfare which is psychological, which is other issues where there is no physical contact between the troops, yet you are at war. But the other side of warfare is economic warfare. It could be biological form of warfare. So anything else, I think, and I think we have to be prepared for it. And I think our nation, India as a whole, is looking at the international community to work together and make sure that this kind of warfare does not go unaddressed. బిపిన్ రావత్ కెరీర్ ఎంతో మందికి స్ఫూర్తి నింపుతుంది. మామూలు సైనికుడిగా చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. త్రివిధ దళాధిపతి అయ్యారు. సెకండ్ లెఫ్టినెంట్ గా 1978లో గోర్ఖా రైఫిల్స్ లో చేరిన బిపిన్ రావత్ 1980లో లెఫ్టినెంట్ గా, 1984లో కెప్టెన్ గా, 1989లో మేజర్ గా, 1998లో లెఫ్టినెంట్ కల్నల్ గా, 2003లో కల్నల్ గా, 2007లో బ్రిగేడియర్ గా, 2011లో మేజర్ జనరల్ గా, 2014లో లెఫ్టినెంట్ జనరల్ గా, 2017లో ఆర్మీ జనరల్ గా, 2019లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా పదోన్నతులు పొందారు. 40 ఏళ్ల తన కెరీర్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. పరం విశిష్ట సేవా మెడల్, ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, యుద్ధ సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్, ఇలా ఆయన అందుకోని పురస్కారం లేదు. పర్వతాలపై యుద్ధం చేయడంలో బిపిన్ రావత్ కు ఎంతో నైపుణ్యం ఉంది. దాదాపు 10 ఏళ్ల అనుభవం ఉంది. ఆ నైపుణ్యమే మొన్న చైనాకు చుక్కలు చూపించడంలో ఉపయోగపడింది. చాలా ఏళ్లు ముష్కరుల వేటలో ఆయన ఆరితేరారు. శత్రువులు గీత దాటి రాకుండా ఎన్నో ఆపరేషన్లు నిర్వహించారు. 1987లో ఓసారి చైనా సైన్యాన్ని ఎదుర్కోవడానికి బిపిన్ రావత్ నేతృత్వంలో టీం వెళ్ళింది.
ఇక రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉద్రిక్తతలు పెరిగిపోయి పరిస్థితులు చేజారినప్పుడు ఐక్యరాజ్యసమితి శాంతి స్థాపన బృందంలో ఒకరిగా అక్కడికి వెళ్లి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ దేశంలో శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఇక 2015లో మయన్మార్కు చెందిన ఉగ్రవాదుల చేతుల్లో 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా రావత్ బృందం ఒక్క రాత్రిలోనే 100 మంది ముష్కరులను మట్టుబెట్టింది. ఆర్మీ జనరల్గా, ఆర్మీ చీఫ్గా రావత్ బాధ్యతలు చేపట్టిన తరువాత కేవలం 7 నెలల్లోనే ఆపరేషన్ హంట్ పేరుతో కశ్మీర్ను జల్లెడపట్టి 110 మంది ముష్కరులను మట్టుబెట్టించారు. శత్రువు కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సైన్యాన్ని ముందుండి నడిపించిన బిపిన్ రావత్ను 2019లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా కేంద్రం నియమించింది. వయస్సుకు సంబంధించి ఆర్మీ నిబంధనలను మార్చి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అప్పటినుంచి సీడీఎస్గా తన మార్కు చూపించారు బిపిన్. బిపిన్ రావత్ను మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ప్రభుత్వం నియమించింది. తన మార్కు దూకుడుతో శత్రు దేశాలకు ఆయన చుక్కలు చూపించారు. 2.5 యుద్ధానికి సిద్ధమంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. గాల్వాన్ ఘటన తరువాత సరిహద్దు వెంట డ్రాగన్ దొంగ వేషాలు వేస్తున్న వేళ ఆయన అనుసరించిన విధానాలు ప్రతి ఒక్కరితో జై హింద్ అనిపించాయి. బిపిన్ రావత్ ఈ దేశపు మొట్టమొదటి సీడీఎస్. మన దేశంలో ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వేర్వేరుగా ఉండేవాళ్లు. వీళ్లందరికీ కంబైన్డ్గా చీఫ్ ఎవరూ ఉండేవాళ్లు కాదు. అయితే చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ అనే పోస్ట్ క్రియేట్ చేసిన మోదీ ప్రభుత్వం ఆర్మీ చీఫ్గా పనిచేసిన రావత్కు బాధ్యతలు అప్పగించింది. 3 విభాగాల మధ్య సమన్వయం, మార్గదర్శనం, ప్లానింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. మన దేశ రక్షణకు అల్టిమేట్ ఫీల్డ్ బాస్ ఆయనే అన్నమాట. ఇండియన్ మిలిటరీలో ఇది అత్యున్నత హోదా. బిపిన్ రావత్ ఎంతో మంది సీనియర్లు ఉన్నా వయసులో తక్కువైనా అందరినీ కాదని ఆయనకే సీడీఎస్ పదవి కట్టబెట్టారంటే ఆయన సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. 3 విభాగాలను కోఆర్డినేట్ చేస్తూనే సరిహద్దుల్లో శత్రువుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేవారు. అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగి సూచనలు చేసేవారు. గాల్వాన్ లోయ ఘటన తరువాత ఆ ప్రాంతంలో పర్యటించిన బిపిన్ రావత్ సైనికులకు కీలక దిశానిర్దేశం చేయడమే కాదు, చైనాకు సవాళ్లు విసిరారు. The qualities of a leader basically are professional competent, the ability to take timely decisions, to share the privations and deprivations of the people we command, ensure that whenever we get success, we share with our command and take responsibility for our failures. Leader is also a person who displays the ability to take risks. There must be the ability to take risks to become a leader. Why are risks necessary? Well, you can take a safe path, but if you follow a safe path without taking risks, there are chances of success and there are chances of failure. But should you take some risks, the chances of success may rise, although the chances of failure will always be there. But it does not mean that because there are chances of a failure that you do not take risks. బిపిన్ రావత్ మాటలు కూడా బుల్లెట్లకు మించి పేలుతుంటాయి. అవసరమైతే 2.5 యుద్ధాలకు సిద్ధమంటూ ఆయన అన్న మాటలు వరల్డ్ వైడ్ గా చర్చకు దారితీశాయి. కశ్మీర్లో ముష్కరులతో సగం యుద్ధం కొనసాగుతోందని, చైనా, పాక్ వచ్చినా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్న ఆయన మాటలు ఆయన మార్కెంటో చూపించాయి. ఎంతో ముందు చూపు, శత్రువులను దెబ్బకొట్టే వ్యూహ రచన ఉంటే కాని ఇలాంటి ప్రకటన సాధ్యం కాదు. ఇక అటు పలు సందర్భాల్లో ప్రత్యర్థి దేశాలకు బలమైన కౌంటర్లు ఇస్తూ సరిహద్దుల్లో జవాన్లను కలుస్తూ రావత్ తనదైన ముద్ర వేశారు. China is emerging as a powerful country and it claims now to be I would say another global power, but certainly it has emerged as a regional power in the region. So it is becoming assertive. And how do we deal with them? You see, with the dealing with him is a whole of a government approach. We cannot say that the army alone will deal with China.
at the military level, we know that if there is a threat from China, we have to be prepared for it. And therefore, that action is being taken to ensure that our preparations go on. We understand China is a powerful country, but let us also not forget, we are not a weak nation. గాల్వాన్ లోయ ఘటన పరిణామాల తరువాత వెనక్కి తగ్గినట్లే తగ్గిన చైనా ఆ తరువాత తోక జాడించడం స్టార్ట్ చేసింది. అలాంటి టైంలో చైనాకు సిడిఎస్ బిపిన్ రావత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చైనా అతిక్రమణలను అడ్డుకునేందుకు సైనిక చర్యకు సైతం వెనుకాడబోమంటూ హెచ్చరించారు. ఎల్ఏసి వెంట ఓవర్ యాక్షన్ ఆపకపోతే చూస్తూ ఊరుకునేది లేదని, ఇండియన్ ఆర్మీ పక్కా ప్లాన్తో రెడీగా ఉందని వార్బెల్ మోగించారు. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ సమయంలో రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు కూడా కమ్ముకున్నాయి. ఇక సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారంలో కశ్మీర్ యువతను పెడదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పాక్ మీద ఘాటుగానే విమర్శలు చేశారు. ఇక దేశంలో ఎక్కడ దాడులు జరిగినా వెంటనే అక్కడకు చేరుకుని సైనికులకు బిపిన్ ధైర్యం చెప్పేవారు. కష్టం ఎలాంటిదైనా దేశమంతా రావత్ టీం కోసం ఎదురు చూసేది. అంతటి సామర్థ్యం ఉన్న సైనికుడు అత్యున్నత హోదాలో తన దూకుడేంటో పరిచయం చేశారు. దేశం కోసం ఈ మాత్రం దూకుడు ఉండాలని పరిచయం చేసి ఎందరికో స్ఫూర్తి నింపారు. అందుకే మొదటి సిడిఎస్ గానే కాదు, భరతమాత ముద్దుబిడ్డగా, సైనికుడిగా చరిత్రలో బిపిన్ నిలిచిపోతారు.